ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం నడిచింది. దాని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి రూపురేఖలు మార్చడం మంచి పరిణామం కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని దీక్ష చేపట్టిన రోజు డిసెంబర్ 9 అంటే చరిత్రలో ముఖ్యమైన దినమన్నాడు. మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పలువురు కౌన్సిలర్ల పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు తెలంగాణ రావటం కొరకు తెలంగాణ వచ్చడో కేసీఆర్ చచ్చడో అనేటువంటి నినాదంతో మరి ఆ రోజు మరి ఆమరణ నిరాశ చేసి మరి డిసెంబర్ 9న మరి ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన దినం. తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం అనేది మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే వచ్చిన ప్రకటన. అందుకే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన దినం. మరి దీన్ని గుర్తు చేసుకుంటే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ బిడ్డల స్ఫూర్తి అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మరొకసారి పూలమాలంకరణ చేసి మరి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తి ఆ తల్లి యొక్క విగ్రహాన్ని మరొకసారి మరి పాలాభిషేకం చేసి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ కాలం నుంచి ఈ విగ్రహాన్నే తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిని గుర్తించుకోవడం జరుగుతూ ఉంది.